శ్రీమాత్రే నమః. అప్పుది అదిగల్ నాయనార్. కుటుంబంలో భక్తిగా ఎవరో ఒకరుండటమే అరుదు అన్నట్టయిపోయిన ఈ రోజుల్లో కుటుంబంతో సహా మహాదేవుణ్ణి కొలుచుకున్న ఈ అదిగల్ నాయనార్ కుటుంబం కుంభకోణానికి 33 కిలోమీటర్ల దూరంలో తింగళూర్ అనే ఒక ఊరిలో పుట్టాడు అప్పుడి అదిగల్ నాయనార్. ఇక్కడ ఆ మహాదేవుని ఆలయాన్ని చంద్రనార్ ఆలయం అంటారు. అంటే చంద్రుడు పరమేశ్వరుణ్ణి కొలుచుకున్న గుడట ఇది. ఇక్కడ మహాదేవుణ్ణి కైలాసనాథర్గా కొలుచుకుంటారు. భాద్రపద మాసంలో పాల్గొన మాసంలో రాత్రి చంద్రకిరణాలు కైలాసనాథుని తాకుతూ ఉంటాయట. ఇక్కడ చంటి పిల్లలకు అన్నప్రాసన చేస్తే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు. చంద్రుణ్ణి చూపిస్తూ తల్లి గోరుముద్దలు పెడుతూ బిడ్డకి మంచి మాటలు కథలు చెప్తుంటే పిల్లడు త్వరగా తింటూ ఆ ఆహ్లాదకర వాతావరణంలో మంచిని జీవితాంతం మర్చిపోడట. అందుకే పూర్వం అలా పెట్టేవారు. ఈ ఆలయంలో చంద్రుణ్ణి చూపిస్తూ అన్నప్రాసన చేస్తారు. ఈ ఆలయం 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఆ కైలాసనాథుని భక్తి నిరంతరము తలుచుకోవడము, ఆ భక్తిలో తలమునకలు కావడం తప్ప వేరే ధ్యాసే లేనివాడు ఈ అదిగల్ నాయనార్. కోపం, అసత్యం, మోసం, మోహం ఇవేవి అతన్ని ఏమీ చెయ్యలేకపోయాయి. వీటన్నిటికీ అతీతుడే ఉండేవాడు. ఇతడు వేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అప్పటికే తిరునావక్కరసు అప్పర్ గొప్ప శివభక్తునిగా చాలా ప్రసిద్ధి పొందాడు. అతడు తన తేవారములతో మహాదేవుణ్ణి కీర్తిస్తాడు కాబట్టి అప్పర్ని వాగీశుడు తిరునావుక్కరసు అంటే తమిళంలో అర్థమే వాగీశుడు అంటే వాక్కులకే రాజైనటువంటి వాడు అని అర్థం. అతడు ఆ అప్పర్ని ఎప్పుడూ చూడకపోయినా అతన్నే తన గురువుగా స్వీకరించాడు. మహాదేవుణ్ణి ఎంత భక్తిగా కొలుచుకునేవాడు. మహాదేవుడి భక్తుడైన అప్పర్ని కూడా అంతే ప్రేమించేవాడు. ఎంతలా అంటే అతడి పిల్లలకి, ఇంట్లో గోవులకి, ఇంట్లో చెంబు చేట కంచం మంచం వంటింట్లో ఉండే గిన్నెలకు కూడా అతడు పెట్టిన పేరు తిరునావుక్కరసు. అతని తల్లి తండ్రి తనకి పేరు పెట్టారు కాబట్టి వదిలేశాడు గాని లేదంటే తన పేరు కూడా తిరునావుక్కరసు అనే పెట్టుకునేంత పిచ్చి ప్రేమట అప్పరంటే. అతడు తన ఊరిలో యాత్ర చేసే శివభక్తుల కోసం వారి సౌకర్యార్థం బావులు, చెరువులు తవ్వించడం, అన్నసత్రాలు కట్టించడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి ఎన్నో చేశాడు. చేసి వాటికి పేరు తిరునావుక్కరసు అని పెట్టాడట. తన పేరు ఎక్కడా కనబడకుండా చూసుకునేవాడట. ఒకనాడు అప్పర్ తిరుప్పళనం అనే ఊరిలో పరమేశ్వరుని కొలుచుకుని అక్కడ బాగా అలసిపోయి అక్కడి నుంచి నడుచుకుంటూ తింగళూరు వైపు వచ్చారట భక్తులందరూ. అది మండు వేసవి కావడం చేత భక్తులందరూ బాగా అలసిపోయి దాహంతో గొంతు ఆర్చుకుపోయి ఉన్నారట. నడుచుకుంటూ రాగానే ఎదురుగా వారికి కనిపించింది అమృతం లాంటి ఈ చలివేంద్రం. ఆహా, ఇక్కడెవరో అమృతమే ఉంచారే అనుకుంటూ దగ్గరగా వచ్చి చూసేసరికి అక్కడ ఏది చూసినా అన్నిటికీ పేరు తిరునావుక్కరసు అని రాసిందట. అది చూసిన అప్పర్ ఎంతో ఆశ్చర్యంతో వినడంతో అక్కడ వారిని, అయ్యా, ఈ విశ్రాంతి భవనాలకు చలివేంద్రాలకు ఈ పేరు ఎవరు పెట్టారు అని అడిగాడట. అప్పుడు అక్కడి వారు ఇలా అన్నారు, అయ్యా, మీరు చూస్తుంటే ఈ ఊరివారి వలె లేరే. ఇవన్నీ కూడా మహాశివభక్తుడు నిత్యాగ్నిహోత్రి అయినటువంటి అప్పుడి అదిగల్ కట్టించాడు అని చెప్పారట. శివభక్తుడు అన్న మాట వినగానే అప్పరుకు చెవిలో అమృతం పోసినట్టే ఉంది. వెంటనే అతన్ని చూడాలి అనిపించింది. వారింటికి బయలుదేరి వెళ్ళాడు. ఎవరో శివభక్తుడు తమ ఊరికి వచ్చాడని, అతడు అదిగల్ని చూడాలని వస్తున్నాడని తెలుసుకుని తానే ఎదురు వెళ్లి స్వాగతించాలనుకున్నాడు అదిగల్. అతడు వీధి గుమ్మం దగ్గరకు రాగానే అప్పర్ ఎదురుపడ్డాడు. ఏనాడు అప్పర్ని చూడకపోవడం చేత అతను ఎవరో శివభక్తుడు అనే ఉద్దేశంతో అదిగల్ అతని కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చెయ్యబోతుండగా అతని కంటే ముందే అప్పర్ అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడట. శివభక్తుడు తన ఇంటికి వచ్చాడని ఎంతో ఆనందపడిపోతున్నాడు అదిగల్. తన నోటితో మహాదేవుణ్ణి నిరంతరం స్తుతించే అప్పర్ అప్పుడే అదిగల్తో ఇలా అంటున్నాడు, అయ్యా, మీరు చేస్తున్న సేవ నేను మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. అంతా బాగుంది, కానీ ఇంత సేవ చేస్తూ మీ పేరు పెట్టుకోకుండా వేరే ఎవరిదో పేరు పెట్టారెందుకయ్యా అని. అది వినేసరికి అప్పుడే అదిగల్కు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. ఏమిటయ్యా, ఏమన్నా? వేరే ఎవడోనా? జైనుల అకృత్యాల నుంచి శైవుల్ని రక్షించి రాజుని దేశాన్ని కాపాడి రాజు చేత కొనియాడబడిన అతడు మా తిరునావుక్కరసు. రాయి కట్టి సముద్రంలో పారేస్తే ఆ రాయిని నావగా మార్చిన మహాత్ముడు మహాదేవుణ్ణి అపార భక్తితో మునిగిపోయిన వాడు కాదా? తన భక్తితోనే ఇదంతా సాధించాడతను. అటువంటి మహాత్ముణ్ణి వేరే ఎవరో అంటావా? ఎవరయ్యా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు అని గట్టిగా గదమాయించేసరికి తిరునావుక్కరసు ఇలా అంటున్నాడు, అవును నాయన, మహాత్ముడి పాద పద్మములు కాదని మదించిన వాడినై అహంకారంతో జైనమతం స్వీకరించిన వాడిని నేనే. అటువంటి నన్ను తిరిగి తన వైపు తెచ్చుకున్నాడు ఆ మహాదేవుడు. అవును నాయన, ఆ మూర్ఖుణ్ణి నేనే
అన్నాడు తిరునావుక్కరసు. ఇదంతా కలలా ఉంది అప్పుడి అదిగల్కు. నోట మాట రాకుండా చూస్తుండిపోయాడు. ఒక్కసారిగా తేరుకున్నవాడే తన ఎదురుగా ఉన్నది తన గురువు తిరునావుక్కరసు అని తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. వెంటనే అతని కాళ్ళు పట్టుకుని కన్నీళ్లతో అతనికి నమస్కరించాడు. ఆనందంతో గెంతులు వేస్తూ తన కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను, ఊరివారిని పిలుస్తూ కేకలు వేస్తూ రండి రండి, అందరూ రండి, నా స్వామి వచ్చాడు అంటూ అరవసాగాడు. అతని పాదములు కడిగి ఆ నీళ్లు తన మీద వేసుకుని తన కుటుంబ సభ్యుల నెత్తిన కూడా జల్లాడు. స్వామి, మీరు నా పుణ్యఫలం కారణంగా మా ఇంటికి వచ్చారు. మా ఆతిథ్యం స్వీకరించండి. ఈ రోజు మీరు మా ఇంట భిక్ష చేయాలి. మీరు నాకు అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అలాగే అని అంగీకరించాడు అప్పర్. అదిగల్ భార్య ఎన్నో రకాల పిండి వంటలు చేసింది. వంట సిద్ధం కాగానే అదిగల్ తన కొడుకు పెద్దవాడైనటువంటి వాడిని ముత్త అని పిలిచాడు. అతనికి పేరు తిరునావుక్కరసు అయినా ఇంట్లో ముద్దుగా అతన్ని ముత్త అని పిలిచేవారట. అతిథులకు వడ్డించడానికి పెరట్లో అరిటాకులు కొయ్యమని చెప్పాడు అతనికి అదిగల్. తల్లిదండ్రుల మాట జవదాటని కొడుకు అవడం చేత చెప్పగానే ఆకులు కొయ్యడానికి వెళ్ళాడు ముత్త. ఆకులు కోస్తుండగా ఆఖరి ఆకు కోసేటప్పటికీ అతని చేతిపైన నాగుపాము కాటు వేసింది. విషం తనలోకి ఎక్కి పడిపోయే లోపే ఈ ఆకులు తల్లికివ్వాలని గబగబా ఆకులు పట్టుకుని పెరటి గుమ్మం దగ్గరకు వచ్చి అవి తల్లి చేతికి ఇస్తూ పడిపోయాడట ముత్త. అందుకుంటూ తల్లి చూసేసరికి నోటి నుంచి నురగ కారుతూ కన్న కొడుకు కింద పడిపోయి కనిపించాడు. ఆ తల్లి హతాశురాలయ్యింది. ఇంకా రాలేదేమిటి, అతిథులకు ఆలస్యమైపోతోంది అనుకుంటూ లోపలికి వచ్చి చూశాడు అదిగల్. లోపలికి వచ్చి చూసేసరికి గుమ్మం బయట కన్న కొడుకు, లోపల వైపు భార్య పడిపోయి ఉన్నారు. కొడుకు నోటి నుంచి నొరగ చూసి కొడుకుని పాము కాటు వేసిందని అర్థం చేసుకున్నాడు అదిగల్. భార్యపై నీళ్లు జల్లగానే ఆమె లేచి కళ్ళ నీళ్లతో ఏడుస్తూ భార్య విషయం చెప్పింది. అదిగల్ ఇలా అంటున్నాడు, చూడు, అందరము ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే. మన అబ్బాయి మనకంటే ముందు పోయాడు. కానీ ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు పరమేశ్వరునితో సమానమైన వాడు, మన గురువు. అతన్ని ఆకలితో పంపలేం కదా. కాబట్టి ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు. ఆకలితో ఉన్నవారు భోజనం చెయ్యరు. ఈ విషయం తెలిస్తే మనం అతిథిని వెనక్కి పంపించిన వాళ్ళం అవుతాం. అది ఆ పరమేశ్వరుడికి కూడా ఇష్టం ఉండదు అని భార్యను సముదాయించాడు. కొడుకు శరీరాన్ని ఇద్దరు భార్యాభర్తలు చాపలో చుట్టి దాచేశారు. అతిథులు భోజనానికి రమ్మని వాళ్ళ కాళ్లు కడిగి ఆహ్వానించాడు అదిగల్. మహాదేవుని భస్మము అదిగల్కు, అతని భార్యకు, మిగిలిన పిల్లలకు జల్లి పెద్ద కొడుకు కనిపించకపోవడంతో అతడు ఎక్కడ ఉన్నాడని అడిగాడు అప్పర్. వాడు ఎక్కడో ఉన్నాడు స్వామి, అయినా ఇప్పుడు వాడి అవసరం లేదులేండి అన్నాడు అదిగల్. అదేమిటయ్యా అక్కర్లేదంటున్నావు? ఇంటికి పెద్దవాడు, నీ వంశ ప్రతిష్టలు నిలుపవలసిన వాడు అయినటువంటి పెద్ద కొడుకుని అక్కర్లేదంటే ఎలా? అతన్ని పిలువు అన్నాడు. అతడు వచ్చే వరకు నేను భోజనం చెయ్యను అన్నాడు అప్ప. ఇక చేసేది లేక చెప్పకపోతే అతిథి భోంచెయ్యడనే భయంతో జరిగిందంతా చెప్పాడు అదిగల్. అప్పర్ అతని శివభక్తికి, గురుభక్తికి చెలించిపోయి మహాదేవుణ్ణి స్తుతిస్తూ తేవారం పాడాడు. ఈ తేవారం చాలా ప్రఖ్యాతమైనది తమిళంలో. ఆ మహాదేవుడు తన భక్తుల మాట పొల్లుపోనివ్వడు కదా. వెంటనే చనిపోయిన కొడుకు తిరిగి బ్రతికి వచ్చాడు. అప్పుడు అప్పర్ అదిగల్ అతని పిల్లలందరితో పాటు కలిసి భోంచేశాడు. అంతటి మహాభక్తుడుండి అదిగల్ తన జీవన కాలం అప్పర్ మీద భక్తితో, శివుని భక్తితో కాలం గడిపి అనంతరం శివ సాయుధ్యం చేరుకున్నాడు. ఇదండి అప్పుడి అదిగల్ నాయనార్ కథ.